We go to the next verse, verse 27. మనము 27వ వచనం చూద్దాం. All things have been handed over, Matthew 11:27. All things have been handed over to me by my Father. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. The Father has given everything into the hands of Christ, the entire universe and all authority and everything else. ఈ విశ్వమంతటిని, విశ్వంలో ఉన్నదానంతటిని తండ్రి క్రీస్తు యొక్క చేతికి అప్పగించాడు. He said that before he went up to heaven as well. All authority in heaven and earth is given to me. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమయ్యేటప్పుడు ఈ విధంగా చెప్పాడు, ఆకాశమందును భూమి మీదను సమస్త అధికారము నాకు అనుగ్రహించబడి ఉన్నదని. He didn't say I have it. నేను కలిగి ఉన్నాను అని ఆయన చెప్పలేదు. Given to me. There's a humility in Christ always in saying it's been given to me, it's given to me, it's given to me. నేను కలిగి ఉన్నానని చెప్పలేదు, కానీ క్రీస్తులో మనం ఎప్పుడు ఇదేనత్వాన్ని చూస్తాం. నాకు అప్పగించబడింది, నాకు అప్పగించబడి ఉన్నది, నాకు అప్పగించబడి ఉన్నది. So different from the attitude of many Christians and Christian preachers who act as though I have this. చాలా మంది క్రైస్తవ నాయకుల కంటే ఎంతో వ్యత్యాసంగా ఉన్నాడు ప్రభు. Or I acquired this through a lot of study. వాళ్ళు ఏమని చెప్తారంటే, నేను కలిగి ఉన్నాను, నేను ఎంతో చదవటం ద్వారా దీన్ని పొంది ఉన్నాను. Or I acquired this through a lot of fasting and prayer. నేను ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దీన్ని సాధించానని చెప్తారు. And all the stupid, foolish things that Christians and Christian preachers boast about that they think they got through many years of fasting and prayer, etc., etc. Jesus never said that. అనేక మంది క్రైస్తవ నాయకులు బుద్ధిహీనంగా చెప్పే విషయాలు, నేను అనేక సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దీన్ని పొందాను, దీన్ని కలిగి ఉన్నాను అని చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చెప్పలేదు. He never said I got all that I got through many times I fasted and prayed when I was in Nazareth. నేను నజరేతులో అనేక సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. There was none of this empty boasting in Christ. అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఈ వృధాతిశయం అనేది క్రీస్తులో మనం ఎప్పుడు చూడం. Everything he did was in secret before the Father. ఆయన చేసిందంతా కూడా తండ్రి ఎదుట రహస్యంగా చేశాడు. And he gave the glory to God by saying, I've got this. All authority in heaven and earth has been given to me. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది అని తండ్రిని ఆయన మహింపరిచాడు. And all things have been handed over to me by my Father. నా తండ్రి చేత నాకు సమస్తం అప్పగించబడ్డాయి. It's so wonderful to see this, dear brothers and sisters. If you can see it and be gripped by it, it'll change your life. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని చూడటం ఎంతో అద్భుతం. వీటన్నిటి చేత మీరు పట్టబడినట్లయితే మన జీవితం ఎంతగానో మార్చబడుతుంది. It'll make you a deeply humble person, constantly grateful to God for everything that you have, even for physical health. ఇది నిన్నేం చేస్తుందంటే ఎంతో లోతైన దీనుడిగా నిన్ను చేస్తుంది. ఎల్లప్పుడూ కూడా నీవు కలిగిన వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేటట్లు చేస్తుంది. నీ భౌతిక సంబంధమైన ఆరోగ్యం గురించి కూడా నీవు కృతజ్ఞత కలిగి ఉంటావు. Constantly thankful for everything you have. నీవు కలిగి ఉన్న దాన్ని అంతటి బట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటావు. We need more Christians like that in India, who are thankful, humble, grateful. భారతదేశంలో మనకు అనేక మంది క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు కావాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు, దీనులుగా ఉండేవాళ్ళు, దేవునికి వందనములు తెలియజేసేవాళ్ళు. All things have been handed over to me by my Father. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. And listen to this. It says in verse 27, no one knows the Son except the Father. 27వ వచనము, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు. Do you think you know Jesus Christ? నీవు అనుకుంటున్నావా నీకు యేసుక్రీస్తు ప్రభు తెలుసని? If you really know the real Christ, that must have come through the revelation of the Father. ఒకవేళ నిజమైన క్రీస్తుని నీవు తెలుసుకున్నట్లయితే అది కేవలం తండ్రి చేత కలిగిన ప్రత్యక్షత వలన మాత్రమే లభిస్తుంది. I don't mean the external Christ. నేనేదో బాహ్య సంబంధమైన క్రీస్తు గురించి మాట్లాడటం లేదు. External Christ, a lot of Hindus and Muslims also talk about. బాహ్య సంబంధమైన క్రీస్తు గురించి చాలా మంది హిందువులు, ముస్లింలు కూడా మాట్లాడుతూ ఉంటారు. Even in the Quran they talk about Jesus who was born of Mary. యేసు మరియకు పుట్టాడని ఖురాన్లో కూడా ఉంటుంది. And the miracles he did, etc. ఆయన చేసిన అద్భుతాలు కూడా ఉంటాయి. And the Hindus, many Hindus respect Christ, Jesus Christ. అనేక మంది హిందువులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో గౌరవిస్తారు. I don't mean knowing Christ in that way. A lot of Christians know Christ only in that way, the external Christ. క్రీస్తును ఆ విధంగా తెలుసుకోవటం గురించి నేను చెప్పటం లేదు. చాలా మంది క్రైస్తవులు క్రీస్తుని బాహ్య సంబంధంగా అంత మాత్రమే తెలుసుకుంటారు. They haven't got revelation. వాళ్ళు ప్రత్యక్షతను పొందలేదు. Like Peter got. పేతురు పొందినట్లుగా. As this is God Almighty who became a man so that I
can become a son of God. ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడు మానవునిగా వచ్చాడు ఎందుకంటే నేను దేవుని కుమారుడుగా అవ్వాలని. This is the one whose nature I can partake of. ఆయన యొక్క స్వభావంలో నేను పాలు పొందొచ్చు. They don't know Jesus that way. ఈ విధంగా వాళ్ళు క్రీస్తుని ఎరగరు. No one knows the Son except the Father. తండ్రి గాక ఎవ్వడును కుమారుని ఎరగడు. But the Father revealed the Son to Peter. కానీ తండ్రి పేతురుకి కుమారుణ్ణి బయలుపరిచాడు. We saw that in Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసాం. And what he did for Peter, he can do for you and me. ఆయన పేతురుకి ఏమి చేశాడో నీకు నాకు కూడా చేయగలడు. Reveal the Christ to us. క్రీస్తుని మనకు ప్రత్యక్షపరచటం. And that's what we need. అదే మనకు కావాల్సింది. And further he says, no one knows the Father except the Son. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడంటే కుమారుడు గాకను కుమారుడు ఎవనికిని ఆయన బయలుపరచని ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగడు. It's the other way too. తండ్రి గురించి కూడా ఇంతే. And anyone to whom the Son wills to reveal him. కుమారుడు ఎవరికి బయలుపరచ ఉద్దేశించాడో వాళ్ళకి తప్ప తండ్రి గురించి కూడా ఎవరికి తెలియదు. A lot of Christians do not know the Father. అనేక మంది క్రైస్తవులకి తండ్రి గురించి తెలియదు. They say God is our Father. దేవుడు మా తండ్రి అని వాళ్ళు చెప్తారు. But I'll tell you how you can know whether you really know God as your Father. నిజంగా దేవుణ్ణి నువ్వు తండ్రిగా తెలుసుకున్నావా లేదా ఎలా చూసుకోవాలి నేను చెప్తాను. Do you get anxious about something? నీవు దేని గురించి అయినా చింతిస్తున్నావా? Do you get into a panic in different situations? వేర్వేరు పరిస్థితుల్లో ఎంతో నీవు చింతపడుతూ ఉన్నావా? I want to tell you, you don't know the Father. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నీకు తండ్రి తెలియదు. When you have a problem, do you turn to God first or do you turn to man? నీకు ఒక సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావా మనుషుని వైపు తిరుగుతున్నావా? You turn to man, you don't know the Father. ఒకవేళ నువ్వు మనుషుని వైపు తిరిగినట్లయితే నీకు దేవుడు తెలియదు తండ్రిగా. These are the practical ways in which we know whether we know the Father or not. మనకు తండ్రి తెలుసా లేదా అని మనం తెలుసుకోవటానికి ఇవి ఆచరణాత్మకంగా చూసుకోవాల్సిన కొన్ని విషయాలు. I mean, for example, if your father was the Prime Minister of India, ఉదాహరణకి నీ తండ్రి భారతదేశ ప్రధానమంత్రి అయితే, your own father, and you had a serious problem, నీ సొంత తండ్రి అయినా కానీ నీకు ఒక పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు, some problem with the government or with the town or society or something, ప్రభుత్వంతోనో ఆ టౌన్తోనో లేక ఒక సొసైటీలోనో ఏదో ఒక పెద్ద సమస్య వచ్చింది నీకు, who would you go to first? Would you go to the local inspector of police? మొట్టమొదటిగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? స్థానికంగా ఉన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తావా? Or would you ring up your dad, the Prime Minister of India? లేక భారతదేశ ప్రధానమంత్రి నీ తండ్రి ఆయనకు నువ్వు ఫోన్ చేస్తావా? You know that. You wouldn't go to some junior person. You wouldn't even go to the Director General of Police, who's a junior person compared to the Prime Minister of India. ఆ జవాబు మీకు తెలుసు. భారతదేశ ప్రధానమంత్రితో పోల్చి చూసినట్లయితే ఒక డీజీపీ కూడా చాలా తక్కువ స్థాయి చెందినవాడే. You would say, hey, why do I need to go to the Director General of Police? My dad's the Prime Minister. నువ్వు అనుకుంటావు నేను ఒక డీజీపీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నా తండ్రే ప్రధానమంత్రి అయితే. I want to ask you, do you believe Almighty God is greater than all the rulers of earth? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ భూ సంబంధమైన అధిపతులందరికంటే కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు శక్తి గలవాడా కాదా? And all the greatest dignitaries and powerful men in society? సమాజంలో ఉండే గొప్ప గొప్ప వ్యక్తులు, శక్తిమంతులైన వ్యక్తులందరికంటే దేవుడు గొప్పవాడా కాదా? Is he really your dad? ఆయన నిజంగా నీకు తండ్రిగా ఉన్నాడా? Is he really your dad? Do you know him as dad? The Bible says in Romans 8 that the spirit within us cries out saying, Abba. ఆయన నిజంగా నీకు ఒక తండ్రిగా ఉన్నాడా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, మనలో ఉన్న ఆత్మ అబ్బా తండ్రి అని మొరపెట్టేటట్లు చేస్తుందని. Romans 8:16. Abba is a Hebrew word. The correct translation of it into English would be daddy. రోమా 8:16లో ఉంటుంది. అబ్బా అంటే అది ఒక హిబ్రూ పదం. తెలుగులో దాన్ని చెప్పాలంటే నాన్న. That the Holy Spirit, when he comes within us, cries out looking up to God saying, Daddy. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి నాన్న అని పిలిచేటట్లు చేస్తాడు. You become my father. You become my dad. నీవు నాకు తండ్రిగా ఉన్నావు, నాన్నగా ఉన్నావు. Not with the formal title of father, but daddy, that intimate title, Abba. అంటే తండ్రి అని పిలవటం కాదు, అబ్బా అంటే నాన్న. And that is the person who knows the Father. అటువంటి వ్యక్తే దేవుణ్ణి తండ్రిగా ఎరుగుతాడు. And the test is in the different circumstances of life. ఇక్కడ పరీక్ష ఏంటంటే మన జీవితంలో రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అన్నదే. We can pray every day, Our Father who art in heaven.
I prayed that for years before I knew God as my Father. పరలోకమందున్న మా తండ్రి అని ప్రతిరోజు మనం ప్రార్థన చేయొచ్చు. నిజముగా దేవుడు నేను తండ్రిగా ఎరక మునుపు కూడా నేను అనేకసార్లు ఈ విధంగా ప్రార్థన కూడా చేశాను. I accepted Christ when I was 19 and a half. నాకు 19.5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను క్రీస్తుని అంగీకరించాను. But I would say for 16 or 17 years after that, I really did not know God. దాని తర్వాత 16-17 సంవత్సరాల వరకు కూడా నిజంగా దేవుడు తండ్రిగా నేను తెలుసుకోలేదు. In a personal way as my dad, to whom I could go at any time with any need. వ్యక్తిగతంగా దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు. ఏ సమస్యలో అయినా ఏ పరిస్థితిలో అయినా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని నేను తెలుసుకోలేదు. Any need. If I was sick, I could go to him and ask him to heal me. అది ఏ అవసరమైనా సరే నాకు రోగం వచ్చినప్పుడు స్వస్థపరచమని ఆయన దగ్గరికి వెళ్ళటం. If I had a financial need, I could go to him. ఆర్థిక సంబంధమైన అవసరం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం. Any problem, if people were troubling me, ఏ సమస్య అయినా సరే ఇతరులు నన్ను బాధించినప్పుడు I didn't have to hate them. I didn't have to go here and there. I'd go to my dad. నేను వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. అక్కడికో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. Because he's the most powerful person in the universe. ఎందుకంటే ఈ విశ్వం అంతట్లో కూడా అత్యంత శక్తివంతమైన వ్యక్తి నా తండ్రి దేవుడు. When you see Christians begging, Christian preachers begging others for money, క్రైస్తవ బోధకులు డబ్బు కోసం ఇతరుల దగ్గర భిక్షమెత్తుకుంటున్నప్పుడు isn't that an insult to their heavenly dad? Supposing your father was the richest person in the universe. తన పరలోకపు తండ్రికి అది అవమానం కాదా? ఒకవేళ నీ తండ్రే ఈ భూమి మీద అంతట్లో ఎంతో ధనవంతుడైనట్లయితే Would you go to some man for money? Never. ఏదో ఒక మనిషి దగ్గరికి డబ్బుల కోసం వెళ్తావా? లేదు. These are some tests by which we know whether the Father has been revealed to us. తండ్రి మనకు ప్రత్యక్షపరచబడ్డాడా లేదా అని తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు ఇవి. Let's go to the Lord and say, Lord, reveal the Father to me. మనము దేవుని దగ్గరికి వెళ్దాము. ప్రభువా తండ్రిని మాకు ప్రత్యక్షపరచు.